హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఈ వైట్ శనగలతోని మనకి ఇప్పుడు గుళ్ళల్లో ప్రసాదాలు పెడతారు చూడండి, గుడాలు అంటాం మేము, అవి చేస్తున్నా. ఇవి టిఫిన్ లాగా తినొచ్చు, అంటే స్నాక్ లాగా తినొచ్చు, ప్లస్ అన్నంతో కర్రీలాగా కూడా తినొచ్చు. ఎట్లయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా శనగలల్లో. మా వెజిటేరియన్స్కి ప్రోటీన్ రావాలంటే కొన్ని ఎక్కువ సోర్స్ ఉండదు కదా, కొన్నిటి వల్లనే వస్తుంది కదా. అందుకే ఒక వారానికి 3-4 టైమ్స్ అన్నా తినాలంట. కానీ మేము ఎప్పుడో ఒకసారి తింటాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి ఓవర్ నైట్ నానబెట్టి ఒక 2 టైమ్స్ వాష్ చేయకపోతే కొంచెం స్మెల్ వస్తాయి, అందుకని ఇవి కుక్కర్లో వేస్తున్నా. తర్వాత ఇవి ఉడకడానికి సరిపోయిన వాటర్ పోస్తున్నా. ఈ గ్లాస్ నీళ్ళు పోసిన. ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది, అంటే కొన్ని నిండా మునిగినన్ని నీళ్ళు ఉన్నాయా అని. ఇంకా కొన్ని పోస్తా, ఎందుకంటే మళ్ళీ అడుగంటిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఇస్తా. అంటే ఒక్కొక్కల కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మా కుక్కర్లో ఉడికేదాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇవి శనగలు కొంచెం తొందరగా ఉడికాయి కాబట్టి ఖచ్చితంగా 3 or 4 విజిల్స్. ఫస్ట్ అయితే 3 విజిల్స్ తీసి చూస్తా. ఒకవేళ ఉడికినాయి అంటే సరే, ఉడకలేమంటే మళ్ళీ ఒక విజిల్ పెడతా. ఫస్టే 4 విజిల్స్ పెట్టినాం అనుకోండి, అంత స్మాష్ అయిపోతాయి, బాగుండాయి అట్లానే. కానీ మీడియం ఫ్లేమ్ పెట్టాలా, మీడియం ఫ్లేమ్ పెడితేనే కరెక్ట్గా ఉడుకుతాయి. శనగలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు దానికి తాలింపేద్దాం. అదే శనగ గుడాలు, శనగల కూర ఏదైనా అనుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు, అంటే ఈ స్పూన్తోని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేడైంది కదా, కొన్ని ఆవాలు వేయాలి, ఎక్కువ వేయొద్దు. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత పసుపు. ఇప్పుడు ఈ తాలింపు ఫ్రై అయింది కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర, ఒక 7-8 మిరపకాయలు జస్ట్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా. అంటే దీంట్లో కారం వేయము. తర్వాత కొంచెం కల్లెమాకు, తర్వాత ఒక 10 వరకు ఎల్లిపాయలు జస్ట్ ఇట్లా 2 ముక్కలు అట్లా కట్ చేసుకొని వేస్తున్నా. మళ్ళీ ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు కారం కోసం అని కాదు, ఆ శనగ గుడాలు చూడడానికి బాగుంటాయి, ఒక ఫ్లేవర్ వస్తుంది ఎండుమిరపకాయలతో, దానికోసమని వేసిన. తర్వాత ఉల్లిగడ్డలు, అంటే ఈ శనగ గుడాలు కొంచెం ఇట్లా పొడిగా కాకుండా కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చినట్టు ఉంటాయి ఉల్లిగడ్డలు వేస్తే, మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నా. సన్నగా కట్ చేయాలి మాత్రం, లావుగా కట్ చేయొద్దు, మంచిగా రావు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా కావాలి. ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేద్దాం, కొంచెం తొందరగా మెత్తగా అయితే ఉల్లిగడ్డలు. నేను శనగలలో అసలే ఉప్పు వేయలేదు, అందుకని ఇంత వేస్తున్నా. ఇంత అంటే నాకు స్పూన్తో అలవాట్లేదు, అందుకే చేతితో చూపిస్తా. దీంతో ఒక 1/2 స్పూను. తర్వాత ఇక కొంచెం ధనియాల పొడి, ఎక్కువేం అవసరం లేదు, ఏదో మంచి టేస్ట్ వస్తుందని అంతే, ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఉల్లిగడ్డలు మెత్తగా అయినాయి, శనగలు ఉడికినాయిలే మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇంతకంటే ఎక్కువ ఉడకద్దు, స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ ఇట్లా స్ట్రెయిన్ చేసి వేస్తున్నా. అంటే జల్లెట్లు ఏమి వేయలే, జస్ట్ ఇట్లా స్పూన్తో అనుకొని వేస్తున్నా. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఈ శనగలు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలిపేస్తున్నాం. ఇప్పుడు ఇంకా శనగలు ఉడకాల్సిన అవసరం లేదు, అవి ఆల్రెడీ మనకు కావాల్సినంత ఉడికినాయి. జస్ట్ ఈ ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. చూడండి, ఎండుమిరపకాయలతో గమ్మత్తుగా కనిపిస్తాయి చూడడానికి, అందుకని వేయడం అంతే. అవి ఇట్లా ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు, ఇంకా తక్కువే కలిపిన. తర్వాత నువ్వుల పొడి, ఇంకొంచెం ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్ ప్లస్ టేస్ట్. ఇప్పుడు నువ్వుల పొడి వేసిన కదా, ఒక్కసారి కలుపుతున్నా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, అంటే చిన్న మంట పెట్టి చేస్తున్నా. ఇవి ఇట్లా స్నాక్ లాగా తినవచ్చు, మనం అన్నంకి తినవచ్చు, చపాతీకి కూడా తినచ్చు. తెలుసా, నేను ఒక 2-3 సార్లు ట్రై చేసిన, సూపర్ ఉన్నాయి. అట్లా కూడా అంటే చపాతీకి బాగుండేమో అనుకుంటాం కదా, కానీ బాగున్నాయి ఎందుకో మరి. అంటే ఇట్లా శనగలు స్మాష్ అయిపోయి కర్రీలాగా, అంటే ఇట్లా మనం
చపాతీలో పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేసుకొని తినొచ్చు కదా, అట్లా తిన్నందుకేమో మంచిగా అనిపించినాయి. కానీ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది. కొంచెం ఎక్కువ సార్లు తినాలంటారు, కానీ ఇక నేను ఎక్కువ సార్లు చేస్తూనే లేను. కానీ మా వెజిటేరియన్స్కి ఇంకెక్కువ ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఇవే శనగలు ప్రోటీన్, ప్రోటీన్ అంటున్నా, శనగలు, పన్నీర్, అట్లా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అయిపోయింది, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక మీ పులుపు ఇష్టాన్ని బట్టి, మీకు ఎక్కువ పుల్లగా అంటేనేమో మొత్తం ఒక్క నిమ్మకాయ, కొంచెం పెద్దగా ఉంది ఇది, వద్దు ఎక్కువ పుల్లగా తినమంటే సగం, కానీ నిమ్మకాయ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఇది హై ప్రోటీన్ ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ సి కంపల్సరీ ఇవ్వాలంట. నాకు కూడా ఎవరో చెప్తే అట్లా చూసి తెలుసుకొని, నేనేం సైంటిస్ట్ని కాదు, మీకు ప్రతిసారి అదే చెప్తా. నేనైతే ఫుల్ వేసేస్తాను, ఎందుకంటే మాకు పుల్లగా ఇష్టం కాబట్టి మొత్తం నిమ్మకాయ వేసేస్తా. కంపల్సరీ వేసుకోవాలా లెమన్, మీ పులుపుని తగ్గట్టు కొంచెమో ఎక్కువనో కానీ వేయాలా. వేస్తేనే మనం ఈ శనగలు తిన్నందుకు వచ్చే బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు అన్నట్టు. మళ్ళీ కడుపు కూడా ఉబ్బరంగా ఉంటుంది, కొంచెం ఎక్కువ తొందరగా డైజెషన్ కావు కాబట్టి అదే లెమన్ వేస్తే తొందర డైజెషన్ అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయ వేసేసిన కదా, ఒక్కసారి కలుపుతున్నా. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసిన, అప్పుడే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మకాయ వేయాలి. విటమిన్ సి పోకుండా ఉంటుంది, ప్లస్ చేదు కూడా రాదు. స్టవ్ ఆఫ్ చేయకముందు వేస్తే కొంచెం ఒక్కొక్కసారి చేదు వచ్చినట్టు అవుతుంది, కానీ చేదు ముఖ్యం కాదు, మనకు విటమిన్ సి ముఖ్యం కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటాం. అయిపోయినాయి మన శనగలు. చూడండి ఎంత అంటే ఎంత యమ్మీగా అనిపిస్తున్నాయి, దగ్గర నుండి చూపిస్తున్నాయి ఇక మీకు. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇది ఒకసారి అన్నంతో తింటా, ఒకసారి స్నాక్ లాగా తింటా. సూపర్ ఉన్నాయి, చూడడానికైతే టెంప్టింగ్ ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ ఇంకొకటి చివరిగా చెప్తున్నా, ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.